అబ్బా ఏంటి నువ్వు అసలు నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అసలు ఆ సాంగ్లో ప్రభుదేవా డాన్స్ వావ్ ప్రభుదేవాలాగా డాన్సా ఈ వయసులో నాకు వేషమే ఎక్కువ మళ్ళీ ఆయనలాగా డాన్స్ ఆయన ఈ స్పీచ్తో నాకు రోజుకో ఇంత వేషం వేయించి డాన్స్ వేస్తున్నాం ఆ మాత్రం చేయకపోతే మన రీల్స్ వైరల్ అయ్యేలాగా మన చాలా హిట్ అయ్యేలాగా హిట్టా ఫట్టా మార్నింగ్ నుంచి 10వ టేక్ మొన్నేమో హోమ్ టూర్ అంటూ ఇంటి పుట్టంతా బయట పెట్టాను ఎవరింటి మీద పడతాడో అని టెన్షన్తో చేస్తున్నా వల్ల కాదు ఏం పోస్ట్ చేసుకుంటా అవి నీ ఇష్టం ఇలా పోస్ట్ చేస్తే ఉన్న ఫాలోవర్స్ కాస్త ఓడతారు అరే ఎప్పుడు ఫాలోవర్స్ గురించి పోలే కానీ ఇంట్లో మగుని నేను అక్కడ ఉన్నాను నాకు ఇంత వండి పెట్టాలనే ధ్యాస ఉందా ఎందుకు లేదు బంగారు ఇదిగో నీకోసం నీ ఫేవరెట్ ఉప్మా చేశాను అబ్బా నీకు ఈజీ అని చెప్పి నాకు ఫేవరెట్ చేస్తావు ఆయన ఇదేంటి ఇంత లూజ్గా ఉంది దీన్ని తినాలా తాగాలా ఏం చేసుకుంటావో ఏమో నీ ఇష్టం ఏమైనా చేసుకో ఏ ఆగాగు నేను ఒక చిన్న వ్లాగ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపాన్లో జయ సో మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా ఆయన్ని నేను చాలా బాగా చూసుకుంటాను తెలుసా అన్నీ నేనే చేయాలి చూడండి ఇప్పుడు కూడా ఎంత బాగా వడ్డిస్తున్నానో హలో హలో ఎక్కడ వడ్డిస్తున్నావు ఏం వడ్డిస్తున్నావు కాస్త చూసుకోవే అయినా ఈ రీల్స్ విచ్చి పోయేది ఎప్పుడు దీనికి అంతం అనేది లేదా నాకు ఒక 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ 10,000 లైక్స్ వస్తే అప్పుడు ఆలోచిస్తా అయినా నేను ఇంత అందంగా రెడీ అయ్యి రీల్స్ చేస్తుంటే సెలబ్రిటీలు అయిపోతాను సంకలు గుర్తుకోక వంకలు పెడతావేంటి అసలు రీల్స్ వల్ల నీకు ఎన్ని ప్రయోజనాలు తెలుసా సెల్ఫీలు బ్రాండింగ్స్ ప్రమోషన్స్ టీవీ షోస్ మనకి డబ్బులే డబ్బులు పక్కరు మీరు దొంగనే ఎవరు కదలకండి ఫాస్ట్ న్యూస్ సింబల్స్ వావ్ చూసారా ఫ్రెండ్స్ మన ప్రోగ్రామ్ లో ఒక కొత్త వ్యక్తి వచ్చారు దొంగన్న గారు ఇంతకీ మీరు ఏం చేయబోతున్నారు నేను దొంగలను కాదు బాల దొంగని నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మ్యానిపులేషన్స్ ఉండవు కానీ ఆకలి ఉంటుంది ఏంటది కాస్త తిందా ఏమండి వచ్చింది దొంగండి ఏమైనా చెయ్యండి అదేనే నువ్వు చేసిన టిఫిన్ ట్రై చేస్తున్నాడు కదా హాస్పిటల్కి ఫోన్ చేయాలా అంబులెన్స్ పోలీసుకి ఫోన్ చేయాలా ఆలోచిస్తున్నాను వావ్ చూసారా ఫ్రెండ్స్ వచ్చింది దొంగే అయినా మా ఆయన ఆయన ప్రాణాల గురించి ఆలోచిస్తున్నారు అందుకే మా ఆయన బంగారం నీకు ఇలా అర్థమైందా సరే తిన్న వీడు బాగానే ఉన్నట్టున్నాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా బ్రదర్ నేను దొరలో రాలా దొంగలా వచ్చా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా నువ్వు తాగేది మీ ఆర్డర్ చేసిన ఉప్మా అయితే బీరో ఎక్కడుందో చెప్పు అమ్మో లెఫ్ట్ సైడ్ బీరోలో డబ్బు నగలు ఉన్నాయి రైట్ సైడ్ బీరో చూపెట్టాను దొంగన్న గారు అటు కుడి సైడ్ బీరో బ్రదర్ ఫ్లూటు జింక ముందు ఊదు కుడివైపు వెళ్తే ఒక బీరువా ఎడమవైపు వెళ్తే ఒక బీరువా బట్ బోత్ ఆర్ నాట్ ద సేమ్ కుడివైపు బీరువాలో డబ్బులు నగలు ఉన్నాయి హోమ్ టూర్లో చూసాక హోమ్ టూర్ చూసారా వావ్ చూసారా ఫ్రెండ్స్ మన హోమ్ టూర్ ప్రోగ్రామ్ ఎంత హిట్ అయిందో దొంగన్న గారు ఒకసారి మా వ్యూవర్స్ కి హలో చెప్పండి వస్తే ఆయన దొంగే లైవ్ లో ఎలా కనపడతాడు దొరికిపోడు బ్రో ఐ డోంట్ కేర్ ఇంకన్నా లైవ్ ఆపవే ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్నీ అయిపోయాయి ఇంకేం పోతాయో ఏంటో ఏంటి ఆపేది కుమారి ఆంటీ చూసావా వంటలు చేసుకుంటూ ఓవర్ నైట్ లో ఓల్డ్ ఫేమస్ అయిపోయింది నేను మాత్రం నీకు వంటలు చేస్తూ అంట్లు తోముకోవాలా నేను రీల్స్ చేస్తా ట్రెండింగ్ లోనే ఉంటా దేవుడా నన్ను ఈ వైఫ్ నుంచి కాపాడే వాళ్ళే లేరా ఏవయ్యా బంగారం నీ కష్టం పక్కింటి వాడికి కూడా రాకూడదు అయినా నారద ఈ వెర్రి బంగారానికి నీతో పనేంటి ఇందాక వచ్చిన దొంగ మనవాడే ఏమన్నా చెయ్యి గురు అంటే స్టార్ట్అప్ చేసాం కనీసం దొంగల వయంతో అయినా లైవ్ ఆపిద్దని మీ ప్లాను పారలేదు ఆవిడ లైవ్ మనం
బంగారం, మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం మాయం. నీకు మీ ఆవిడ దగ్గర సేఫ్టీ లేదు. రచ్చబండకే పద, రచ్చబండకే పద. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. అవ్వండి. మహిళలో నిద్ర లేచిందని ఒక మొగాడు చెప్తే కానీ నాకు తెలియదా? హలో, మహిళల్లో నిద్ర లేచిందని ఒక మొగాడు చెప్తే కానీ నాకు తెలియదా? ఏంటి నేనేంటి ప్రోగ్రామ్ ఏంటి ఆచే సుస్వాగతం. సాంగ్ జయజమ్మైనా నేను రోజమ్మ. కొత్త రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎవరిని సెట్ చేశారు? ఈ రోజు ఎవరిని సెట్ చేయలేదు గారు. అందరూ నిజమైన జట్టలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ మొగుడు, వాయగొట్టే పెళ్ళం, సింగిల్ కర్రీ చాలదంటున్న శంకరాభరణం, ఆ మాట విని శివాలెత్తిన శివరంజని, ఎప్పుడూ లైవ్ లో ఉంటే వైఫ్, ఆ వైఫే వద్దంటున్న హస్బెండ్. ఇవి వీరి చరిత్రలు. ఆపని చరిత్రలు, చరిత్రలని మొగాళ్ళేగా రాసింది. అయినా ఎలా ఉన్నావు? నీ చీర బాగుంది. ఈ పచ్చ చీర ఎక్కడ కొన్నావు? పచ్చ చీర అది కాదు, పచ్చబండ కాజా గారు. కాజా కోజా కాదు, నా పేరు రోజా, రచ్చబండ రోజా. అది కాదండి, చితికిపోతున్న మా జీవితాల గురించి ఆలోచించకుండా చీపుగా చీరల డిస్కషన్ ఏంటి మీరు? వచ్చాడండి రొయ్యల్లాడు నిక్కర వేసుకొని. ఏంటి నల్లి? ప్యాంటు కొనుక్కోమని. ప్యాంటు లేదని ఆఫీస్కి వెళ్ళని అంటున్నాడు. ఏమన్నా అంటే విడాకులు ఇస్తానంటున్నాడు. ఈ రచ్చక్క, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో టు ఆఫీస్. రచ్చక బిచ్చక కాదు, నేను రోజా, రచ్చబండ రోజా. విజయ్ వదిన తింగరగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంతసేపటికి పైన కొనుక్కుంటాడే కానీ కింద కొనుక్కోడు. ఏమన్నా రోజుకి 10 సార్లు కొనమంటాడు. ఏమిటి 10 సార్లు? మహానిష్ఠాగరిష్ఠుడైన నాకే సిగ్గులు కర్రీ దొరకడం లేదు. అట్లాంటిది ఎక్కడ గడివి నీకు రోజుకు 10 సార్లు 10 కర్రీలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కూరగాయలు లేని ఊళ్ళో రోజుకి 4 కూరలు వండాలంటే ఎలా? ఇదిగో శంకరాభరణ, నీకు సింగిల్ కర్రీ అన్నా ఉంది. ఇక్కడ కూర్చున్న జెంటిల్మెన్ అంతా ఫ్రోజన్ పరోటా బ్యాచ్. అది కూడా ఏమిటి పచ్చడి తింటారు. ఏమిటి ఇక్కడంతా ఫ్రోజన్ పరోటా బ్యాచేనా? సరేలే, మా తాతగారులో 26 కూరలు కాకపోయినా కనీసం 2 కర్రీలు, బట్ నాట్ సింగిల్. ఇలా రోజు సతాయిస్తాడు అక్కాయ్. అప్పుడప్పుడు నిద్రలో కలవరింది సింగిల్, డబుల్, అనుష్క, నయనతార అని. అసలు ఈయన కావాల్సింది ఆ కూరలు కాదు, ఆ తారలేమో అని నా అనుమానం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ భర్తని ఆఫీస్కి పంపించాలనుకునే వెరీ భార్య, సింగిల్ కర్రీ కోసం వరి అవుతున్న మొగుడు. సో చూస్తూనే ఉండండి నా ఛానల్. ఇదండి, ఇలా వ్యూస్ లైక్స్ రీల్స్ మీద ధ్యాస తప్ప మా ఆయన వంటింట్లోకి వెళ్తే ఒట్టు, మా సంసారం ఇలా పట్టు. ఏమయ్యా బంగారం, బెల్లం సెల్ఫీ అడిగితే ఫోటోకి పోజ్ ఇవ్వగలేని తింగరోడని తెలియక ఈయన చేసుకున్నానక్క. ఏం చేయమంటావు చెప్పు? ఏమయ్యా బంగారం, బెల్లం సెల్ఫీ అడిగితే నిద్రలో కూడా లేచి పోజ్ ఇవ్వడమే కదా మొగుడికి మినిమం క్వాలిఫికేషన్. ఆ మాత్రం దానికి నీకు పెళ్ళెందుకయ్యా? అలా చెప్పక్క. అప్పటికి యాక్టింగ్ స్కూల్ కూడా పంపించాను. వాళ్ళు కూడా లాభం లేదని చేతులు ఎత్తేశారు. ఏం చేయమంటావు చెప్పు? చూస్తున్నా అంతా చూస్తున్నా. తరతరాలుగా యుగాలుగా మీరు మమ్మల్ని అనగదొక్కుతూనే ఉన్నారు. ఏమిటి అరాచకం? ఎందుకు ఇంత కండకారం? ఎందుకు అహంకారం? ఆఫీస్కి వెళ్ళను అంటే అహంకారమా? కూర కావాలి అంటే కండకావరమా? రీల్ చెయ్యను అంటే అహంకారమా? ఏ మగవాడికి ఎందుకు ఈ దుస్థితి? మరి ఎంతలా వాయిస్తున్నారు? పులి మీద స్వారీ చేసే అమ్మోరు తల్లి, ఐ మీన్ దిస్ పులి, యువర్ హస్బెండ్? Yes, my husband, but not పులి, పిల్లి.
పిల్ల పులన్నావు బొబ్బులు పిల్లి వేషం వేశావు. అవును మామ, నా అసలు పేరు పిల్లి పద్మనాభం. పులి అని పేరు పెట్టుకొని ఇలా వేషం వేసుకుంటే పెళ్ళాం పక్క ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది అనుకున్నా. లాభం లేదు. ఇది చూసే ఒక జపనీస్ కవి ఏమన్నాడో తెలుసా? దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృష్టిస్తే దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పెళ్ళాన్ని సృష్టించింది అని. ఏంటి పెళ్ళామంటే దెయ్యమా? మా రోజుకి చూపించిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పుడు ఇవ్వమంటారా? ఇది పద్ధతి. మీ హస్బెండ్ కి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇల్లుని స్వర్గం చేసుకోండి. ఇది పద్ధతి. హస్బెండ్ కి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇల్లుని స్వర్గం చేసుకోండి. అసలు ఆడదంటే ఏంటి? ఒక శక్తి, ఒక యుక్తి, ఒక యుద్ధం, ఒక బీభత్సం. అలాంటి ఆడది ఏడిపిస్తుంటే కాళ్ళెట్లా కూర్చొని సైలెంట్ గా ఏడవాలి కానీ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తారా? మీకు ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, విడాకులు లేవు, విడిపోవడాలు లేవు. మీరెప్పుడు భార్య బానిసలుగా బతకాల్సిందే. కానీ చెప్పానా బడబడా పండలు పడవచ్చు అని చెప్పానా? నారాదా గుడ్డు. ఇక మనకు వేరే దారి లేదు. భర్తలు నేను చెప్పినట్టు చేయండి. హలో జెంటిల్మెన్, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. చేయి పెట్టి ప్రమాణం చేయండి. భర్తలు అనబడు మేము సర్వకాల సర్వావస్థల యందు భార్యా విధేయులమై బతుకుతామని జేటీఎస్ ఉగాది సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై హింద్. ఎముడిని మంచిన మాకు మొగుడిని మంచిన ఒక లెక్క. ఒప్పించు, వినకపోతే వాయించు, కానీ ఎలాగైనా కంట్రోల్లో ఉంచు. Attention please. This song dedicated to all frustrated women.